ఓం. నీ అంతట నువ్వే చూసుకో. నీ అంతట నువ్వే చూస్తే ఈ శరీరము తెలియబడుచున్నది. ఈ శరీరము మైండ్తో కాదు, మీ 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 యొక్క తెలివిలు నా దగ్గర ప్రదర్శించవద్దు. చెప్పితే దాన్ని తెలుసుకో. ప్రశ్న వేయగలిగే సామర్థ్యం ఉంటే ప్రశ్న వేయి, సమాధానం నేను చెప్తా. ప్రశ్న వేయగలిగే సామర్థ్యం నువ్వు లేకపోతే తెలుసుకో. ప్రశ్నించే సామర్థ్యం ఉంటే ప్రశ్నించు, సమాధానం నేను చెప్తా. ఫీల్. ఎందుకంటే నువ్వు ప్రపంచంలో పోతున్నావుగా, ప్రపంచంలో చూస్తున్నావుగా, ఈ ప్రపంచంలో జరిగే వ్యవహారాలు ఉన్నాయిగా, వాటిలోనే కదా నువ్వు సుఖ దుఃఖాలను అనుభవిస్తూ దాంట్లో ఏమేమో చేయాలని అనుకుంటున్నావు. ఇదంతా సత్యము కాదు అని నువ్వు గుర్తించాలంటే ఫస్ట్ నేను ఉండాను అనే ఫీల్ని కలగాలి. ఎందుకంటే అది సత్యం అనేటువంటిది నీకు తెలుస్తుంది. అది సత్యం అనేటువంటిది నీకు ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు నీకేమవుతుందంటే ఎస్, ఇప్పుడు నేను ప్రపంచంలో ఎలా ఉండాలా, ఇప్పుడు నేను చేస్తున్నటువంటిదంతా కూడా ఎందుకోసం నేను దీన్ని చేయాలా. ఎందుకంటే ఏదైతే ఫీల్ అనేటువంటిది ఉందో అది సత్యం. అది సత్యం అనేటప్పుడు ఎప్పుడు నువ్వు గుర్తిస్తావో, ఎప్పుడు గుర్తిస్తావో ఇప్పుడు ఆ సత్యమైన దానికి పెరుగుతుంది వాల్యూ. దానికి వాల్యూ పెరిగి అప్పుడు ఆ మార్గంలో మనం పోతాం. అప్పుడు నువ్వు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న చూడండి, అప్పుడు ప్రపంచం అనేటువంటిది ఉంది కదా, ఈ ప్రపంచంలో ఎన్నెన్నో జరుగుతున్నాయి కదా, వీటి కథ ఎట్లా అనంటే నువ్వు జస్ట్ ఇది కన్నా ఫీల్ అయితే, ఏది ప్రతి దానికి ఇది ముఖ్యంగా కావాలి. ఇప్పుడు ఇక్కడ ఇది నువ్వు ఫీల్ అనేటువంటిది అంటే శరీరం ఉన్నది. నేను ఒక్కటేనండి చెప్పేది, మీకు జస్ట్ 3 చెప్తాను, 3 ఏమంటే శరీరం ఉన్నది అని ఫీల్ అయి తెలుసుకునుట, నెంబర్ 1. నెంబర్ 2, సంకల్పాలు వస్తున్నాయి తెలుసుకునుట. సంకల్పాలు వస్తున్నాయిగా, సంకల్పాలు వస్తున్నాయి తెలుస్తూ ఉన్నది. సంకల్పములేవి రావడం లేదు. ఇవి 3 అంటే ఇప్పుడు ఫస్ట్ శరీరం ఉందా లేదా అది ఓకే. ఫస్ట్ సంకల్పాలు వస్తున్నాయా లేదా? వస్తున్నాయి. ఈ సంకల్పాలను నేను గుర్తిస్తున్నానా లేదా? గుర్తిస్తున్నది ఎవరు? ఆ గుర్తిస్తూ నువ్వు ఉండు చూడు. ఆ సంకల్పాల ప్రభావం ఏమవుతుందంటే అది తర్వాత ఏమవుతుందో తర్వాత నీకు తెలుస్తుంది. ఇది చెప్పడం ముందు చూడండి, చెప్పడం అనేటువంటిది తెలివితో మీరు చెప్తారు. ఆ తెలివితో చెప్పేది నాకు అక్కర్లా. ఆ తెలివితో చెప్పేదంతా కూడా బయట ఉండేటువంటి దాన్ని ఏమంటారంటే వొకాబులరిటీ అంటారు. అంటే వాచకంగా మీరు చెప్తుండేటువంటి శబ్దజాలం, శబ్దజాలముతో చెప్పుట అనేటువంటిది ఏదుందో ఆ శబ్దజాలముతో చెప్పేదాని వలన ఏంటో మార్కులు సంపాదించుట అనేది కాదు. ఇక్కడ నీకు శాంతి కావాలనా వద్దా? శాంతియే మోక్షము, శాంతియే మోక్షము. ఆ ఫీల్ అయితే నీకు తెలుస్తుంది మోక్షం అంటే ఏంటి అనే విషయం. అందుకని నేను చెప్తున్నాను, ఈ శాంతి అనేటువంటిది సత్యమైనది. అది శాంతి అని అంటే దాన్ని శాంతిని పేరు కూడా ఊరికే శాంతి అని అంటున్నాం. ఎందుకంటే మీకు అది శాంతి అనేటువంటిది మీకు ఎట్లా అనుభవం ఉంటుందంటే కొన్ని మైండ్ కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారిగా అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. ఆ రిలాక్సేషన్ని మీరు శాంతిగా ఉందబ్బా అని మీరు ఫీల్ అవుతారు.
అలా ఫీల్ అయినారు కాబట్టి, ఆ రిలాక్సేషన్ మీకు అనుభవం ఉంది కాబట్టి, దానిని శాంతిని మీరు అనుకున్నారు కాబట్టి, ఇక్కడ శాంతి అనేటువంటిదని చెప్తున్నాం. ఈ శాంతి అనేటువంటి దాంట్లో నీకు ఏమి జరుగుతూ ఉండినా సరే నువ్వు శాంతిగా ఉండగలుగుతావు. అది ఫీల్ నువ్వు బాగా స్పష్టమైనప్పుడు. అందువల్ల ఈ మూడింటినే నేను చెప్తున్నా, వేరే వాళ్ళతో నాకు అవసరం లేదు. ఎవడైనా చెప్పుకోను కాక, ఏమన్నా చెప్పిన కాక, ఇది శాస్త్రానికి సంబంధించిన అంశం, శాస్త్రాన్ని బేస్ చేసుకుని చెప్తున్నటువంటి అంశం, ప్లస్ దాంట్లో నేను గ్రహించినటువంటిది. నువ్వు గ్రహించిన దాన్ని నాకు చెప్పేది ఏంటి అని అంటే, మీ స్థాయిని నేను అండర్స్టాండ్ చేసుకుని మీకు తత్వాన్ని చెప్పాలనంటే అందుకోసం నేను చెప్తున్నా. మీకు శాస్త్రం అర్థమయ్యే దాని కొరకు, శాస్త్రం అర్థం కావాలంటే ముందు దీన్ని అర్థం చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ అనేటువంటిది మళ్ళీ అర్థమవుతుంది. కాబట్టి ఈ మూడు అంశాలు ఏమిటి? ఫీల్ కావడం. రోడ్డింటి పోతున్నాను, రోడ్డింటి వెళ్ళుచున్నాను, అది నాకు తెలుస్తున్నది. ఎవరికి? మనస్సుతో నువ్వు గుర్తిస్తున్నావు, మనసుతో గుర్తిస్తున్నావు, అది ఓకే, అది మనసుతో గుర్తించేది చేస్తున్నావు. కానీ జస్ట్ ఫీల్ అనేది ఉంది. మనసు పోతున్నాను, మనసుతో పోతున్నావు, అది నీకు తెలుస్తున్నది, అది ఫీల్. ఆ ఫీల్ అనేటువంటిది ఒక్కసారి ఇదైపోతే అది ఎప్పుడు ఉండిపోతుంది. దానికోసం నువ్వు ఇంక చేయాల్సిన పనిలో ఏమి చేయాల్సిన పని. ఇప్పుడు మనసుతో చేయాల్సినవన్నీ ఉంటాయి. మనసుతో ఎలా చేయాలనేటువంటిది తర్వాత ఆటోమేటిక్గా నువ్వే డిసైడ్ చేస్తావు. మనసుతో చేసేది తర్వాత నువ్వే డిసైడ్మెంట్ వస్తుంది. సరే, ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు తితిక్ష ఉపరమ చెప్పినాం. ఉపరమణము అంటే మనస్సుని డైవర్ట్ చేయుట. దేంట్లో నుంచి డైవర్ట్ చేయుట? ఇది ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు చెప్తున్నటువంటిది. నీకు ఆ స్థాయి అనేటువంటిది రావాలి, తెలుసుకోవాలనంటే నాయన నీకు తెలియదు కాబట్టి నువ్వు ప్రపంచం అనేటువంటి దాన్ని సత్యమును నువ్వు పట్టుకొని ఉన్నావు కాబట్టి ఆ ప్రాపంచిక విషయ మార్గముల నుండి నీ మనస్సుని పరమాత్మ ఒకటి ఉన్నది, ఆ పరమాత్మ అనేటువంటిది నా హృదయములోనే ఉన్నది, అందరి హృదయములలో ప్రకటమగుచున్నది, అందరి హృదయములలో విరాజమానమై ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూప తత్వమేదో అదే సత్యం, దాని వైపు నేను ప్రయాణం చేస్తున్నానని నీ మనస్సును మరల్చుట ఉపరమణము. దాన్ని ఉపరమణం అంట. తర్వాత ఇలా ఎప్పుడైతే మనస్సును డైవర్ట్ చేసినామో, ఇలా డైవర్ట్ చేసిన తర్వాత నీకేమవుతుందంటే, నువ్వు ఇప్పుడు నీకు ఈ ఫీల్ అయింది, శాస్త్రం అనేటువంటిది ఒకటి చెప్తాను అనేటువంటిది, ఇది ఈ మైండ్లో నీకు ఇది ఫిక్స్ అవుతుంది. ఇది ఫిక్స్ అయినప్పుడు నీకు ముందు జరిగి ఉంటా చూడండి. ఇప్పుడు ఈరోజు నేను సైలెంట్గా ఉన్నంత మాత్రాన ఇంతకుముందు నేను చేసినవన్నీ వాటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఉండవా? నేను ఈరోజు మారిపోయినాను అనుకోండి, నేను ఈరోజు మారిపోతే ఇంతకుముందు చేసిన ఎఫెక్ట్స్, వాటి ఎఫెక్ట్స్ వచ్చి పడతాయిగా. ఆ ఎఫెక్ట్ వచ్చి పడుతుంది. ఇప్పుడు ముందు చేసినటువంటి వాటి యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు వచ్చి పడుతుంది. ఒకవేళ నేను గన ముందు మంచి చేసి ఉంటే అప్పుడేమవుతుంది? నాకు ఆ మంచి ఎఫెక్టే వస్తుంది. ఒకవేళ చెడ్డ చేసి ఉంటే ఆ చెడ్డలు వచ్చి పడతాయిగా. మంచి చేసి ఉంటే మంచి ఎఫెక్ట్ పడుతుంది, చెడ్డ చేసి ఉంటే చెడ్డ ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు వాల్మీకి భగవానుడు ఆయన రత్నాకరుడుగా ఉండినాడు. ఆయన మార్గంలో ఎవడన్నా వస్తే ఏటేయడమే, తల మీద కొట్టడమే, కొట్టి మన దగ్గర ఉన్నది లాక్కోవడమే. ఇదంతా తప్పు చేశాడు లేదా? ఇప్పుడు కూర్చుంటే ధ్యానం చేద్దామని చెప్పి కూర్చున్నాడు. ధ్యానం చేస్తామని చెప్పి కూర్చుంటే ఇప్పుడు ఆ చేసిన పాపాలన్నీ వస్తాయి రావా?
వచ్చినాయి. వాటన్నింటినీ ఎదుర్కొన్నాడు. బుద్ధ భగవానుడు అంగుళిమాలికుడు అని ఒకతను ఉన్నాడు. అంగుళిమాలికుడు అంటే ఏంటంటే అంగుళి అంటే బొటనవేలు. వాడేంటంటే వాడుండే మార్గంలో ఎవడైతే పోతాడో వాని దగ్గర ఉండేటివన్నీ లాక్కొని వాని వేలు ఉంది చూడు, దాన్ని కట్ చేసి దాన్ని మాలగా కుట్టుకొని వేసుకుంటాడు. మాలగా వేసుకున్నాడు. వాడి పేరే అంగుళిమాలికుడు. అందుకని వాడి పేరు అంగుళిమాలికుడు. అంటే నీ దగ్గర ఉండేదాన్నంతా దోచుకుంటాడు. చెప్పిన మాట విని సక్రంగా ఇచ్చేస్తే నిన్ను చంపకుండా నీ దగ్గర ఉండేదాన్నంతా దోచుకొని నీ వేలు కట్ చేసి నిన్ను పంపించేస్తాడు. ఒకవేళ నువ్వు వినలేదు, నిన్ను చంపేస్తాడు, నీ దగ్గర ఉండేదాన్ని తీసుకుంటాడు, ఆ వేలును కట్ చేసి మాలగా వేసుకుంటాడు. ఇది వాడు చేసే పని. బుద్ధ భగవానుడు ఆ మార్గంలో వెళ్ళడానికి అంటే ఎందుకంటే ఇప్పుడు ఒకసారి సాధువులుగా ఉండేవాళ్ళు ఒక మార్గాన్ని ఎంచుకొని బయలుదేరిన తర్వాత వెనుకకు తిరుగుట అనేది ఉండదు. వెనుకకి తిరుగరు. ఇప్పుడు బుద్ధ భగవానుడు ప్రయాణం చేస్తున్నాడు. సరే, ఆ గ్రామం వచ్చింది. ఆ గ్రామం అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్రామానికి వెళ్తున్నాడు. ఆ వెళ్ళే మార్గంలోనే ఉన్నాడు వీడు. ఎవడు? ఈ అంగుళిమాలికుడు ఉన్నాడు. ఈ అంగుళిమాలికుడు ఉంటే వీళ్ళు ఈ గ్రామంలో ఉండే వాళ్ళు ఉన్నారు. మహాత్మా, అక్కడ ఒక అంగుళిమాలికుడు అనేవాడు ఉన్నాడు. ఈ మార్గంలో పోయిన వాళ్ళందరినీ సంహరించినాడు. మీరు దయచేసి వెళ్ళకండి అని అందరూ బ్రతిమిలాడినారు. బుద్ధ భగవానుడు ఒకసారి కాళ్ళు ముందుకు పెట్టేశాడు. ఇంక వెనక్కి పెట్టడం చూద్దాం ఏం జరుగుతుందో అని వెళ్ళాడు. అంగుళిమాలికుడు చూద్దాం, బుద్ధ భగవానుడు ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి వెళ్ళాడు. వెళుతూ ఉన్నాడు. ఈ అంగుళిమాలికుడు చెట్టు మీద కూర్చొని చూస్తుంటాడు అనమాట, ఎవడు వస్తాడా అని. కనిపించినాడు ఈయన. పైనుంచి ఈయన వచ్చే లోపల కరెక్ట్గా ఆయన వచ్చేంత వరకు ఉండి కరెక్ట్గా ఆయన ముందర దుమికినాడు. దుమికి చూసినాడు. నీ దగ్గర ఏమేమి ఉండదంతా ఇచ్చే ముందు అన్నాడు. బుద్ధ భగవానుడు చూస్తున్నాడు. కంట్లలో ఏమనే మాత్రము బెరుకు కానీ ఏమనే మాత్రం ఫీలింగ్ కానీ ఎక్కడ కనిపించట్లేదు. అప్పుడు తెలుస్తుందిగా, ఎదురుగా ఉంటే వాడికి తెలుస్తుందిగా. చూచాడు. నీకే చెప్తా ఉండేది, పెట్టు అన్నాడు. అంటే వీడికి అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఇంతవరకు చూసినటువంటి వాళ్ళందరినీ ఎన్నో రకాలుగా చూసినాను. ఈయనలో ఏమనే మాత్రము చలనం లేదు. ఏమనే మాత్రం జంకు గొంకు ఏమనే మాత్రం లేదు. ఒకసారి చుట్టూ తిరిగినాడు. తన దగ్గర ఉండేది చూపించినాడు. దీంతో ఏం చేస్తానో తెలుసా? చిరునవ్వు నవ్వినాడు. ఎవరు? బుద్ధ భగవానుడు. ఏంద్ర ఇది? అందరూ భయపడి నా కాళ్ళు పట్టుకోవడమో వద్దు వద్దని అడుక్కోవడమో ఎందుకు చేస్తాడు. ఈయనేందేనా? ఈయన చిరునవ్వు నవ్వుతున్నాడు. ఏంట్రా ఈడు డిఫరెంట్గా ఉన్నాడు. వీడు నీకేం భయం అనిపించట్లేదా అన్నాడు. ఎందుకు అన్నాడు. ఎందుకంటావేంటి? నిన్ను చంపేస్తా అన్నాడు. ఎవరిని చంపుతావు? నిన్నే అన్నాడు. నన్నంటే చూడండి ఎట్లా ఉందో. నన్నంటే నిన్నేరా, నేను చచ్చేవాడిని కాదు. ఎప్పుడైతే ఇక్కడ సంభాషణ జరిగిందో ఈయన ముఖములో ఏమనే మాత్రము భయం అనేటువంటిది కనిపించకుండా ఇలా ఉండుట అన్నప్పుడు నేను అంగుళిమాలికుడును చూడండి, నా శరీరంలో ఎంతమందిని చంపి ఉన్నాను నేను అని అన్నాడు. ఉండొచ్చు.
నన్ను కూడా ఒకవేళ నువ్వు చంపచ్చు. చంపితే కూడా నీ మనస్సుకు తెలుసు, ఏమని తెలుసా, నువ్వు శాంతిగా లేవు, అలజడితో నీ మనస్సు కొట్టిమిట్టాడుచున్నది, అటువంటి అలజడి మనస్సుతోనే నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావు, నీ మనస్సులో శాంతి లేదయా అని అన్నాడు. అంటే ఈ మనస్సుని చదివినట్లుగా చెప్తున్నాడుగా. చెప్పేటప్పటికీ అంగుళిమాలుకుని యొక్క మనస్సు ఏమైందంటే, ఏంది ఇది వెరైటీగా ఉంది, ఏంటి పరిస్థితి, మీరెవరు అప్పుడు అడిగాడు. దాంతో నీకెందుకు, నీ పన్ను చూసుకుంటే కాదు, మీరెవరో మహాత్ముడు, మీరెవరో చెప్పండి. నాకు బుద్ధుడని వీళ్ళందరూ పిలుస్తారు. ఓహో, ఆ బుద్ధుడిని విని ఉన్నాడు వీడు, విని ఉన్నాడు. బుద్ధుడంటే మీరేనా, డైరెక్ట్గా చూస్తున్నాను. ఇది నిజమైనటువంటి తత్వం. నాకు కూడా మీలాగా ఉండగలిగేటువంటి స్థితి నాకు చెప్పగలరా? దానికేముంది, చెప్పగలను. చెప్పండి అంటే నువ్వు దుఃఖపడుతున్నది మనస్సుతో, నువ్వు చేసిన వాటికి సంబంధించి నువ్వు దుఃఖపడుతున్నావు. నువ్వు మనసుతో చేసావు కదా ఇంతకుముందు. ఇప్పుడు నువ్వు దుఃఖపడుతున్నావు అంటే దేనికి దుఃఖపడుతున్నావు తెలుసా? ఇప్పుడు నువ్వు దుఃఖపడుతున్నది ఇప్పుడున్నటువంటి దానికి కాదు, నువ్వు దుఃఖపడుతుండేది. నువ్వు కూర్చుంటే ఎట్లా జరుగుతుందో ఏమో, ఇప్పుడు ఎలా ఉంటుందో ఏమో, ఇంతకుముందు జరిగినటువంటి ఎలా ఉన్నాయో ఏంటో, ఇవన్నీ నీ మనస్సులో వస్తున్నాయి. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఇప్పుడు ఎలా ఉంటుందో, ఇంతకుముందు జరిగినటువంటి ఏమేమో, ఇవన్నీ నీ మైండ్లో ఉండాలి లేదా? అవే నీ మనసులో వస్తున్నాయి, అవును, కరెక్టే. నేను దీనిలో నుంచి బయటపడ్డం ఎలాగా? నీ దగ్గర చేస్తావా? చేస్తాను. నీ దగ్గర ఏదైతే నువ్వు దోచుకున్న సొమ్ము ఉన్నదో ముందు వాళ్ళ దగ్గర తీసుకొని పోయి ఇచ్చేయి. ఆ గ్రామంలోకి పోతే నన్ను కొట్టి చంపేస్తారు, వాళ్ళందరూ కొట్టి చంపేస్తారు. నిన్ను చంపరు అంటే లేదు, చంపేస్తారన్నాడు. నువ్వు ఉన్న విషయాన్ని యథార్థంగా చెప్పు, వాళ్ళు చంపరు. సరే, ఈ అంగుళ మాలికుడు ఏం చేశాడంటే, వీని దగ్గర ఏదైతే సంపాదించి పెట్టుకొని ఉన్నాడో దాన్ని ఎత్తుకొని మూట నెత్తినేసుకొని ఆ గ్రామంలోకి వెళ్ళాడు. ఆ గ్రామంలోకి వెళుతూనే అందరూ ఎలా ఉంటారు, భయపడతారుగా. భయపడి దూరం నుంచి రాళ్లతో వేసినారు, రాళ్లతో దూరం నుంచి వేస్తారుగా, వేసినారు. దెబ్బలు తగిలి రక్తం కారుతున్నది. వీడు నిలబడి చెప్పాడు, మీరింగా కొట్టండి నన్ను, ఏం లేదు, నేను వచ్చినది మీ దగ్గర నుంచి దోచుకున్న సొమ్ముని మీకు ఇవ్వడానికి వచ్చినాను. ఒక స్టేజ్ మీద నిలబడి చెప్పాడు. అప్పుడు వీళ్ళు కొట్టడం చూడండి. ఇంతవరకు కొట్టిన వాళ్ళు ఈ భావనను వ్యక్తపరిచేసరికి మార్పు వచ్చిందా లేదా? వాళ్ళందరికీ ఉండేదాటి పెట్టి ఎవరెవరి సొమ్ము వాళ్ళు తీసుకెళ్ళండి అన్నారు. వాళ్ళందరూ వచ్చి చూసి వాళ్ళే ఇప్పుడు ఆశ్చర్యానికి లోనైనారు. సరే, లోనయ్యి ఇప్పుడు ఆ సొమ్ము తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా, నీకు దెబ్బలు తగిలినాయి అని చెప్పి వాళ్ళు ఇప్పుడు వైద్యం చేశారు. వైద్యం చేసి వాడికి నీళ్లు, ఆ తిండి ఏదో పెట్టారు. ఇంతవరకు వీడు ఇంతటి ప్రేమ ఆప్యాయతను చూడలేదు. దీనికి ఏమైపోయినాడు వీడు, మారిపోయాడు. ఇంత స్థితి వచ్చిందంటే ఎలా వచ్చింది? వెనక్కి వచ్చి బుద్ధ భగవాను ఆశ్రయించి ఇప్పటి నుంచి నేను మీ శిష్యుడిగా ఉంటాను. బుద్ధ భగవానుడు అక్కడే ఉన్నాడు. అప్పుడు మారిపోయాడు. బుద్ధ భగవానుని దగ్గర శిష్యుడిగా అయినాడు, సన్యాసం ఇచ్చాడు. ఎట్లా ఉంది చూడండి. అయితే ఇప్పుడు మారాడుగా ఇతను, మారిపోయిన దానికి వాళ్ళు దెబ్బలు పడాయా లేదా? రాళ్లతో దెబ్బలు పడాయా లేదా? రాళ్లతో దెబ్బలు ఎందుకు పడాయి? మారింది ఈయన, మారాడని ఈయన అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు వెంటనే దెబ్బలు పడలేదా? వాళ్ళు గుర్తించినారా? వాళ్ళు గుర్తించేటంత వరకు నువ్వు ఉండగలిగితే ఇప్పుడు
గుర్తించిన తర్వాత దెబ్బలు పడవు, నువ్వు బాధలు రావు. గుర్తించేటంత వరకు అక్కడి నుంచి పడతాయి, వాటి ఎఫెక్ట్స్ వస్తాయి. వాటిని ఏం చేయాలి? నువ్వు కొడతావా? నువ్వు రాయి తెస్తావా? నేను కత్తితో తీస్తానంటే నువ్వు ఇంతవరకు చేసింది అదే. ఇప్పుడు చేయడం దానినే తితిక్ష. దాన్ని ఏమంటారు? తితిక్ష. తితిక్ష అంటే ఏంటి? ఇప్పుడు నా నుంచి ఉండదు, నా నుంచి రియాక్షన్ ఉండదు. ఏది జరిగితే దాన్ని యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఏది జరిగితే దానికి యాక్సెప్టెన్స్ ఉంటుంది. నేను ఏమి చెయ్యాలనేటువంటిది, ఇతరులకు ఇబ్బంది పెట్టుట అనేటువంటిది ఉండదు. ఎదురుగా ఏది వస్తుందో అది వచ్చేది ఎందుకు వస్తుంది? ఇంతకు ముందు జరిగినటువంటి వాటి ఎఫెక్ట్స్ ఇప్పుడు వస్తాయి. వాటిని నేను ఇప్పుడు ఏం చేయాలి? వాటిని చూస్తూ ఉండాలి. నువ్వు ఇప్పుడు మారినంత మాత్రాన ముందు నువ్వు బాధించినటువంటి వాటి ఎఫెక్ట్స్ అనేటువంటివి వస్తాయిగా, వాటిని కూడా ఇప్పుడు నేను చూస్తూ ఉండగలగాలి. అలా ఉండగలగాలంటే జస్ట్ ఈ ఫీల్ అనేది చెప్పాను చూడండి. ఆ ఫీల్ అనేటువంటి దాంట్లో నువ్వు నిలవగలిగితే, నువ్వు ఫస్ట్ ఫీల్ కాగలిగితే, ఆ ఫీల్గా ఉండగలిగితే, ఈ వస్తున్నటువంటి ఏవైతే వస్తున్నాయో ఆ వస్తున్నటువంటి వాటిని చూస్తూ నువ్వు చిరునవ్వుతో ఉండగలుగుతావు. అది తితిక్ష. అర్థమవుతుందా? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయునో నిత్యాః తాం తితిక్షస్వ భారత. భగవద్గీత 2వ అధ్యాయం. వీటిని ఏమన్నారంటే, ఒక్కొక్క శ్లోకాన్ని దీన్ని తితిక్షోపనిషత్ అని పేరు పెట్టారు మహాత్ములు. తితిక్షోపనిషత్. ఉపనిషత్తులు 108, 1108 అని చెప్తారు. నా దగ్గర కూడా ఉండాలి 108 ఉపనిషత్తులు ఉన్నాయి. కానీ ఉపనిషత్తులు ఎన్ని అంటే 12 ఉపనిషత్తులు అని చెప్పారు. 12 కూడా ఇంకా ఎక్కువే, 10 ఉపనిషత్తులు అన్నారు. సరే 12 పెట్టుకో. ఎందుకు 12 అంటే ఈ 12 ఉపనిషత్తులకే శంకరాచార్య స్వామి వారు భాష్యము రాసినారు. మిగిలిన ఉపనిషత్తులన్నింటికీ భాష్యం రాయలేదు. ఎందుకు రాయలేదనంటే ఈ 12 ఉపనిషత్తులలో బ్రహ్మతత్వమును ప్రతిపాదించినారు. ఉపనిషత్తుల్లో బ్రహ్మతత్వం చాలా స్పష్టంగా చెప్పినారు. మిగిలిన వాటిలో నామరూపములకు ప్రాధాన్యం ఇచ్చినారు. నామరూపములు, నామరూప. ఈ నామరూపాలు ఇప్పుడు మీరు చూడండి, ఆ ఫీల్ అనేటువంటిది మీరైతే ఫస్ట్, నేను అన్నింటికి ఇంకా నేను ఫీల్ అనే చెప్తా, ఎప్పుడు ఇంకా ఫీల్ అనేటువంటి మాటే వాడతా. మీరు ఆ ఫీల్ అనేటువంటిది ఉందని అనుకోండి. ఇప్పుడు మీరున్నారుగా, మీ మనస్సు అనేటువంటిది రకరకాలుగా మారుతూ ఉంటుంది, కానీ ఆ ఫీల్ మాత్రం అది అలాగే ఉంటుంది. ఆ ఫీల్ అలాగే ఉంటుంది. సరే, మీరు భోంచేస్తున్నారు, ఫీల్ ఉంటుంది. వెనకాల నడుస్తున్నారు, ఫీల్ ఉంటుంది. భగవద్గీత పారాయణం చేస్తుంటారు, ఫీల్ ఉంటుంది. భగవద్గీత పారాయణం చేస్తున్నంత మాత్రాన ఫీల్ పోతుందని అర్థం. భగవద్గీతను పారాయణం చేస్తున్నది ఎవరు? నోరు మనస్, శరీరం కూర్చొని. దీనివల్ల ఏమొస్తుంది? భగవద్గీతను పారాయణము చేయుట అనేటువంటిది నోటితో చేస్తున్నావు, మనస్సుతో సంకల్పించి చూసి చేస్తున్నావు, శరీరాన్ని కూర్చోబెట్టినావు. అదే ఒకడు ముందర కరాటే చేస్తున్నాడంటే శరీరంతో యాక్ట్ చేస్తున్నాడు, మనస్సును కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. అదే ఇప్పుడు నేను ఇక్కడ ఉపన్యాసం చెప్తున్నాను, నోటితో చెప్తున్నాను, మనస్సు చేత సంకల్పిస్తున్నాను, మనస్సుల నుంచి వస్తుంది, శరీరాన్ని కూర్చోబెట్టినాను. ఇవన్నీ కర్మలు. ఇంకొక అతను రోడ్లో చెత్త ఉడుస్తున్నాడు, వాడు కూడా కర్మే కదా చేస్తున్నాడు.
శరీరము చేత కర్మ చేస్తున్నాడు, చేతులతో కర్మ చేస్తున్నాడు, మనస్సు చేత సంకల్పించి ఏదేది ఉంది అని దాన్ని చేస్తున్నాడు. ఇదంతా కర్మ. పూజ చేస్తున్నాడు, పూజ చేయడం కూడా కర్మ. ఈ అన్ని రకాలైన కర్మలు ఒకటే. ఏ కర్మ గొప్పది కాదు, ఏ కర్మ తక్కువ కాదు, ఏ కర్మ ఎక్కువ కాదు. మీ దృష్టిలో ఒక కర్మ ఎక్కువ, ఇంకో కర్మ తక్కువ చూసుకోవాలంటే. యజ్ఞం చేస్తున్నారంటే అది గొప్పది, రోడ్ల చెత్త ఉడుస్తున్నారంటే అది తక్కువ కాదు. కాదు. యజ్ఞము చేయుట, యజ్ఞం చేస్తా ఉండేది ఏది? శరీరము, మనస్, నోరు కర్మ చేస్తుంది. చెత్త దొరుకుతుండేది శరీరం. శరీరము నోటితో మాట్లాడతాడు, మనసుతో ఆలోచిస్తున్నాడు, కర్మ జరుగుతున్నది. ఆ కర్మ ఈ కర్మ అంతా ఒక్కటే. సక్రమముగా చేసి నువ్వు చూస్తే ఇది గొప్పది అది తక్కువది అని నీ బుద్ధిలో ఉంది, ముందు దాన్ని తొలగించు. దాన్ని తొలగించాలంటే నువ్వు జస్ట్ ఫీల్ రా. ఈ ఫీల్ లేకొస్తే అప్పుడు నీకు అది తెలుస్తుంది. అప్పుడు నువ్వు చేస్తావే అది కర్మయోగం అవుతుంది. అది కర్మయోగం. ఆ ఫీల్ కావడం కొరకు నేను ఇది చేస్తున్నాను, అది కర్మయోగం. అర్థమవుతుందా? అలా కాకుండా నేను రోజు దేవునికి పూజ చేస్తున్నాను, ఇది కర్మయోగం కాదు. కాదు. శరణాగతి విన్నారా ఎప్పుడన్నా పేరు? మాట విన్నారా? శరణం 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 అయ్యప్ప శరణం, గోవింద శరణం, గోపాల శరణం, ఇవన్నీ శరణాలు ఉన్నాయి. ఏ నోటితో చెప్తున్నావా, నిజంగా శరణం చేస్తున్నావా? నోటితో చెప్తున్నావు. మరి నోటితో చెప్పమని చెప్పాడు భగవంతుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం. వచ్చిందా? మాం ఏకం. సరే, ఇప్పుడు మాం ఏకం అని అంటే ఇప్పుడు ఏంటంటే దాన్ని చెప్తానేనండి. ఇప్పుడు నువ్వు ఆ ఫీల్ ఉంది చూడండి, ఆ ఫీల్ అనేటువంటిది నీకు ఒక రకంగా, నాకు ఒక రకంగా, ఇంకో రకంగా ఉంటుందా? నీ మనస్సుకు ఫీలింగ్స్ వేరువేరుగా ఉంటాయి. మనస్సులో ఫీల్స్ వేరే, బట్ ఈ మనస్సును కూడా గుర్తిస్తున్నటువంటి ఫీల్ ఉంది చూడండి, అందరికీ ఒకటే. ఆ ఫీల్ అనేటువంటిది నువ్వు మేలుకుని ఉన్నప్పుడు ఉంది, నిద్రపోయినప్పుడు ఉన్నది. నిద్రపోయినప్పుడు ఆ ఫీల్ అనేటువంటిది ఉంది, ఈ మనస్సు గుర్తించే మనస్సు లేదు కాబట్టి నీకు ఆ ఫీల్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కానీ నిద్ర లేచిన మొదటి క్షణముల్లో ఉన్నాయి చూడండి, ఆ మొదటి క్షణముల్లో ఆ ఫీల్ బాగా తెలుస్తుంది. తర్వాత రాను రాను మనస్సు యొక్క డామినేషన్ పెరిగిపోయి నామరూపముల యొక్క ప్రభావం పెరిగిపోయి ఆ ఫీల్ ప్రభావం తగ్గుతుంది. దీన్ని బాగా విచారణ చేస్తే ఏమవుతుందంటే ఆ ఏ ఫీల్ అనేటువంటిది ఉన్నదో ఆ ఫీల్లో నుంచి ఈ జగత్ అనేటువంటిదంతా వచ్చింది. సదేవ సౌమ్య ఇదం అగ్రే ఆసీత్. సదేవ సౌమ్య ఇదం 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 శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఇదం అంటే ఇది. బ్రహ్మసూత్రాల్లో ఇష్మత్ అస్మత్ ప్రత్యయోహో. అస్మత్ అంటే నేను, ఇష్మత్ అంటే ఇది. ఇది నేను. ఇవి రెండే ఉన్నాయా? ఇంక వేరేమైనా ఉన్నాయా? ఇవి రెండే ఉన్నాయి. నువ్వు ఇంకెక్కడన్నా పో, ఉండేటివి రెండే. ఏంటిది? ఇదం నేను, ఇది నేను, రెండు ఉన్నాయి. ఇప్పుడు సరే, దీన్ని చెప్పేదానికి ముందు మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మీరున్నారుగా, మీ ఫీల్ ఉందిగా, మీ ఫీల్ ఉందిగా. ఇప్పుడు మీరు భోజనం అవన్నీ తీసుకుంటున్నారుగా, మీ శరీరమునకు సామర్థ్యం ఉన్నదా లేదా? ఒక సామర్థ్యం ఉందా? ఆ సామర్థ్యము దేని వలన నిలబడి ఉన్నది?
ఆ శక్తి అంతా ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు? ఆహారం తిన్నారు. ఆహారం తినేటట్లుగా చేసింది ఎవరు?